ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా పాండురంగ మహాత్య కావ్యం యొక్క పరిచయాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నేనటితోటి మనం పుండరీకుడి యొక్క కథను పూర్తి చేశాం. ఈ రోజున 4వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఈ రోజున నిగమ శర్మోపాఖ్యానాన్ని చెప్పుకుందాం. వేదాధ్యయన సంపన్నుడు, శిష్టాచార పరాయణుడు, నిత్య అగ్నిహోత్రుడైనటువంటి ఒక పరమోత్తమమైనటువంటి వంశంలో జన్మించాడు. పండితోత్తముడు, సకల జనుల చేత రాజు చేత గౌరవింపబడినటువంటి తండ్రి కడుపున పుట్టాడు. తాను కూడా స్వయంగా శాస్త్రాలు వేదాంగాలు అధ్యయనం చేశాడు. అయినా కూడా ఇన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నా కూడా, ఇంత ఉత్తమ వంశానికి చెందినవాడైనప్పటికీ కూడా చెడు సావాసాలు మరిగి భ్రష్టుడై, చోరుడై, జారుడై, విశ్వాసఘాతకుడై, అన్ని విధాల పతనమైపోయినటువంటి పరమ నికృష్టుడు నిగమ శర్మ. అంతటి పాపి కూడా పండరీపురంలో మరణించటం వల్ల, ఆ భాగ్య విశేషం వల్ల ఒక దివ్య విమానాన్ని అధిరోహించి వైకుంఠపురానికి చేరుకొని కుముదుడు అనేటువంటి పేరుతోటి శ్రీ మహావిష్ణుడికి ప్రీతిపాత్రుడుగా ఉన్నాడు. అటువంటి కథ నిగమ శర్మది. వాస్తవానికి ఏదో ఒక బలహీనమైనటువంటి క్షణంలో మహాత్ముల వంశంలో పుట్టిన వాళ్ళు కూడా, ఎంతో వేదాన్ని అభ్యసించిన వాళ్ళు కూడా అపమార్గంలోకి వెళుతూ ఉంటారు. అజామిళుడు కూడా అలాగే వెళ్ళాడు అని మనకి భాగవతంలో తెలుస్తుంది. అలాగే కుబేరుడిగా రూపాంతరం చెందినటువంటి గుణనిధి కూడా అలాంటి పరిస్థితులకనే ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఈ నిగమ శర్మ హోమాగ్నిని ఊదట్ట, కానీ విరహం అనేటువంటి జ్వరము యొక్క బాధతో వెచ్చటి నిట్టూర్పులు వదులుతూ ఉంటాడట. అంటే నిగమ శర్మని వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ రామకృష్ణ మహాకవి. సంధ్యావందనం చేయడు, కానీ ఈర్ష్య కషాయతాలకి, అంటే తాను ఇతర స్త్రీల సాంగత్యం చేస్తున్నట్లు తెలుసుకొని ఈర్ష్యతోటి కళ్ళెర్ర చేసినటువంటి తన ఉంపుడు గత్తెలకు మాత్రం మక్కువతోటి నమస్కారం చేస్తాడు. వేద చర్చలలో, అంటే ఆగమ వాదంబులలో అవును కాదు అనడు, అంటే తాను పాల్గొనడు, కానీ పెందలకడే నిద్రలేస్తాడు. ఎందుకోసం? విటవాదాలను తీర్చటానికి. అంటే గత రాత్రి విటీ జనాలకి ఏర్పడినటువంటి కలహాలు తీర్చడానికి పెందలాడలేస్తాటవాడు. ప్రత్యేకించి ఇలాంటి కలహాలను తీర్చడానికి ప్రాచీన కాలంలో జరాధర్మాసనాలు ఉండేవని వినుకొండ వల్లభరాయని యొక్క క్రీడాభిరామం అనేటువంటి గ్రంథం వల్ల మనకు తెలుస్తుంది. అటువంటి లేని తావుల్లో మన నిగమ శర్మ లాంటి వాళ్ళే న్యాయమూర్తులు, తగవులు తీర్చేవాళ్ళు. శంఖధారి అయినటువంటి విష్ణువు యొక్క
పాదతీర్థాన్ని ఏనాడూ తాగడు. కానీ యువతీ జనం యొక్క అధరామృతాన్ని తాగి పరవశించిపోతాడు. ఇది వాడి యొక్క లక్షణం. అలాగే ఒక వేదాన్ని అభ్యసించే వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి వాడు ముఖాన లలాటంలో తిరునామం దిద్దుకోవాలి, తిరుచూర్ణం లేపనంగా వేసుకోవాలి. కానీ ఇవన్నీ ధరించాలంటే వాడికి సిగ్గు. ఇప్పటికీ కూడా మన హైందవ ధర్మంలో పుట్టినటువంటి చాలామంది బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు. బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ లలాట స్థానంలో భ్రూమధ్యంలో బొట్టు పెట్టడం వల్ల దిష్టి తగలదు, అందుకని బొట్టు పెట్టుకోమన్నారు. కానీ వీడు సిగ్గుపడతాడు. కానీ వారకాంతలు తమ చేతి గోళ్ల వాడి మనల చేత చేసేటటువంటి గుర్తులను ప్రదర్శించడానికి ఆనందపడతాడు. ఈ వారకాంతలు అప్పుడప్పుడు గిల్లుతుంటారు, బొగ్గ గిల్లటం ఇటువంటివన్నీ చేస్తారు కదా వాళ్ళు. అవి ప్రదర్శించడానికి ఇష్టపడతాడు. అంతేగాని తిరుచూర్ణాన్ని లలాటంలో పెట్టుకోవడానికి వాడికి ఇష్టం ఉండదు. ఆ దురహంకారి వాడి యొక్క చెడు నడతల వల్ల అంతటి అపఖ్యాతి పొందాడు. అటువంటి ఈ నిగమ శర్మ అంతటి దుర్మార్గుడు, దుశ్శీలవంతుడు. రోజువారీ తన చిల్లర ఖర్చులకి తన ఒంటి మీద ఉన్నటువంటి నగలను ఏమాత్రం సందేహించకుండా కోమట్ల ఇంట్లో తాకట్టు పెడతాడు. చూడండి, ఇక్కడ ఒక సీస పద్యం చెప్పారు రామకృష్ణ కవి. దినవెచ్చమునకై తన మేనగల సొమ్ము కొదుకక బచ్చినట కుదువవైచు నీదు గీచిన రీతి నించుకించుక జేరి గిలుబాడు తల్లిపై కలపసిండి తండ్రికి నిడ్డ పత్రములు దొంగిలించిపోయి పోయినంతకు నిచ్చి పొరయు కొంత మిండవడ్డికి నోర్చి మృత్యురూపములైన సాగులచే రుణగ్రాహి ఎగుచు గుడ్డ వృత్తులు గొలుచు గుత్త చేలు క్రామాంశములు గాదినేలల్ల జనవరుల కమ్మజూపు నిత్యావిహార వర్తివాడేమి కానున్నవాడో మీద అంటాడు కవి ఇక్కడ. అంటే ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు, చిల్లర సరుకులు ఉంటాయి కదా, అలాగే చిల్లర ఖర్చులు ఉంటాయి కదా, వాటి కోసం తన ఒంటి మీద ఉన్నటువంటి నగలని ఏమాత్రం సందేహించకుండా కోమట్లింటో తాకట్టు పెడతాడు. మెల్లగా తల్లిని సమీపించి కొంచెం కొంచెంగా అమ్మని బతిమిలాడి ఆ తల్లి ఒంటి మీద ఉన్నటువంటి బంగారపు నగలు అపహరిస్తాడు. తండ్రికి ఇవ్వబడినటువంటి కొన్ని రుణపత్రాలు ఉంటాయి. అంటే తండ్రి దగ్గర రుణం తీసుకొని రుణపత్రాలు వ్రాసి ఇచ్చిన వాళ్ళ యొక్క పత్రాలను దొంగిలించి ఆ పత్రాలని డబ్బు తీసుకున్న వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి వాళ్ళ పత్రాలు వాళ్ళకి ఇచ్చేసి ప్రతిఫలంగా ఎంతో కొంత వాళ్ళు ఇచ్చినంత వాళ్ళ నుంచి పొందేవాడు. చూడండి ఎటువంటి వాడో వాడు. అంటే తన ఖర్చుల కోసం ఇట్లాంటి నీచానికి దిగుతున్నాడు. ఆ విధంగా
ఇతడు రుణగ్రస్తుడు ఎలా అయిపోయినాడో వివరిస్తూ ఉన్నాడు. అంటే అప్పుల పాలైపోయినాడు. ఏం చేసేవాడు? చక్రవడ్డీకి అంగీకరిస్తాడు. యములాళ్ల వంటి వడ్డీ వ్యాపారాల వద్ద అప్పులు చేశాడు. పూర్వీకులకు వృత్తిపరంగా అంటే పౌరోహిత్యం, యజ్ఞయాగాదులు చేసినందుకు ప్రభువులు మెచ్చుకొని ఇచ్చినటువంటి, ఇంకా తన తండ్రికి దానం వల్ల లభించినటువంటి భూములు కౌలుకిచ్చి వాటి మీద ఆదాయం పొందుతారు కదా. అంటే అటువంటి ఆ భూములని తాకట్టు పెట్టేసేవాడు. గాదెలలో ఉన్న ధాన్యం, అలాగే ఇంట్లో ఉండేటువంటి ఆస్తులు, ఇవన్నీ కూడా ఇచ్ఛావిహారానికి అలవాటు పడ్డటువంటి నిగమ శర్మ పరిచయస్తులందరికీ కూడా అమ్మి పారేసేవాడు తక్కువ రేటుకి. ఇటువంటి వాడు భవిష్యత్తులో ఏమి కానున్నాడో అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ కవి. నిగమ శర్మ అక్కగారు ఒక ఆమె ఉన్నది. తన తమ్ముడు చెరుతుగుళ్ళు మరిగి పిత్రార్జితం అంతా తగలేస్తున్నాడని తెలిసి తమ్ముడికి బుద్ధి చెప్పి సన్మార్గంలో పెడదామని వచ్చింది నిగమ శర్మ యొక్క అక్కయ్య. ఆమన్నది, ప్రారంభించిన వేద పాఠమునకు ప్రత్యూహమౌనంచునో ఏరా తమ్ముడ నన్ను చూడ చనుదే వెన్నాళ్లనోయుండి చక్షురాజీవయుగంబువాచె నిన్ను కన్కోకుంకి మీ బావయున్ మీరాకల్ మదిగోరు చంద్రు పొడుపు నీ నిరాకరంబు బోలెను. బా, ఎంతటి అద్భుతమైనటువంటి ఒక ఉపమానం వేశారో చూడండి. ఎరా తమ్ముడు, ఈ విధంగా పిలవడం మన ఇళ్లల్లో చనువు ఉండేటటువంటి తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. మొదలుపెట్టినటువంటి వేద పాఠాలకి విఘ్నం కలుగుతుందనా నువ్వు చాలా కాలం నుంచి మా ఇంటికి రావడం లేదు అంటున్నది. అంటే బడి ఎగ్గొట్టాల్సి వస్తుందని, చదువు ఆగిపోతుందని మా ఇంటికి రావటం లేదా ఏంటని అడుగుతోందని. అంటే మొదలుపెట్టినటువంటి వేద పాఠాలకి విఘ్నం కలుగుతుందనా నువ్వు చాలా కాలంగా మా ఇంటికి రావడం లేదు నన్ను చూడటానికి. పాపం వాడు భ్రష్టుపడి పోయినాడనే విషయం తనకింకా తెలియదని అనుకోవాలని ఆమె యొక్క ఆలోచన. నిన్ను చూడక కలువ పువ్వుల్లాంటి నా 2 కళ్ళు వాచిపోయినేరా చూడు. ఇక నీ బావగారు కూడా నీ రాక కోసం, పున్నమి నాటి చంద్రుడు కోసం సముద్రుడు వేచి ఉన్నట్లుగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. మా బావమరిది ఎప్పుడు వస్తాడు, మా బావమరిది ఎప్పుడు వస్తాడని. ఎరా తమ్ముడు, నీ కోసం చూసి చూసి నా 2 కళ్ళు ఈ విధంగా వాచిపోయినాయి చూడు. ఇలాంటి సామాన్య పదజాలంతో చక్షురాజీవయుగంబు రాక అనే శ్లేషతోటి ఇక్కడ వాడాడు. రాక అంటే ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి రావడం, 2 పూర్ణిమ. రాకా పూర్ణిమ, రాకా చంద్రుడు అంటారు. అంటే పూర్ణమి నాటు చంద్రుడని. అటువంటి సాహిత్య చమత్కారం చేశాడు ఇక్కడ రామకృష్ణుడు. నాదు సహోదరుడు సుజనస్థవనీయ నయ ప్రసక్తి బ్రహ్మాదుల మెచ్చడే అతని యజ్ఞమున కడు పూజ్యురాలనై వేదియలంకరింతునని వేవురిలో పలనాడు కొందు నీవు ఏదియులేక సర్వగుణ విహీనుడవవుట ఎరుంగ తమ్ముడా. ముందేమన్నా తనకు తెలియనట్టుగా చెప్పింది వీడు చెడిపోయిన విషయం.
ఇప్పుడు బాహాటంగా మందలించడం మొదలుపెట్టింది అక్కయ్య. అక్కయ్య అంటే బాధ్యత కలిగింది, అమ్మ తర్వాత అమ్మ. నేనేమో మా తమ్ముడు అందరూ మెచ్చుకుంటూ ఉండగా యజ్ఞాలు చేసి నన్ను అగ్రస్థానంలో కూర్చోబెట్టి గౌరవిస్తాడని అక్కడ మా వాళ్ళందరికీ సగర్వంగా చెప్పుకుంటూ ఉంటే, నువ్వు ఈ విధంగా ఏమీ లేకుండా గుణవిహీనుడు అయిపోతావు అనుకోలేదురా తమ్ముడు నేనేనాడు అని వాపోతోంది. మన వాళ్ళు అంటారు, నేనేనాడు అనుకోలేదురా నువ్వు ఇట్లా తయారవుతావని. అనుకుంటాం కదా, అట్లానే అన్నది. అక్కగారు ఎంత బోధించినా కూడా ఆ తమ్ముడు పెడచివని పెట్టాడు. ఆ నిగమ శర్మ, వాడి పేరే నిగమ శర్మ. నిగమం అంటే వేదం. ఆవిడ యొక్క సొమ్ములతో సహా ఇల్లంతా ఊడ్చి దోచుకొని ఇంట్లో నుంచి ఉడాయించాడు వాడు. తమ్ముడు దొంగిలించుకుపోయినటువంటి వస్తువులన్నిటినీ చక్కటి పద్యంలో కవి చెప్పాడు. గోమేధిక ఉపలాంకురమానితంబులు పుష్యరాగచ్చట పుంఖితములు వైఢూర్య సంధాన వర్ణనీయంబులు హరినీల కీలనాభ్యం చింతములు కురవింద సందర్భ గురుతరంబులు చతుర్విధ వజ్రదళ సమావేలితములు మహనీయతర హరిన్మణి పరీతంబులు నకలుష స్థూల మౌక్తికయుతములు పద్మరాగ పరీరంభ భాస్వరములు దంత విద్రుమకృత సముద్గక భృతములు మాతృభూషలు నత్తికా మండనములు నిజ యువతి దాల్చు సొమ్ములన్నీయు హరించి. ఆమంటున్నది గోమేధికము నవరత్నాల్లో ఒకటి. ఆ గోమేధికాన్ని పొదిగినటువంటి మానితమైనటువంటి, అలాగే పుష్యరాగాలు పుంఖానుపుంఖాలుగా పేర్చబడినటువంటి వైడూర్యముల యొక్క సంధానము చేత, హరినీల మణుల చేత ఒప్పిదమైనటువంటి కురువిందమణుల యొక్క కూర్పు చేత రకరకాల వజ్రదళ రేకులతో అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా వీడు కాజేసుకెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. ఇవన్నీ అపహరించాడు, ఈ నగలన్నీ. అంటే వాళ్ళ అక్కయ్య నగలు, వాళ్ళ అమ్మ నగలు ఖాళీ చేశాడు, వాళ్ళ అక్కయ్య నగలు కూడా ఖాళీ చేశాడు. ఒకనాటి రాత్రి పడుకునే పడక కూడా చెప్పకుండా గాఢమైనటువంటి చిమ్మ చీకట్లలో తన తోడుగా ఒక్కడే కారడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు లేరు పక్కన, ఒంటరిగా వెళ్ళిపోయినాడు కారడవిలో. అంటే కాకులు దూరనటువంటి కారడవి అంటాం కదా, అటువంటి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళాడు కదా వీడు, అక్కడ కొంతమంది దొంగలు ఉన్నారు. దారి కాచి ఈ నిగమ శర్మని చావబాది కొన ప్రాణాలతో వదిలిపెట్టి వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఆ దారిన పోతున్నటువంటి కాపు ఒకడు దయదలిచి అతన్ని రక్షించి తన ఇంటికి తీసుకువెళ్ళి కాస్త వైద్యం చేయించి బ్రతికించడమే కాకుండా సొంత కొడుకులా చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఈ కృతజ్ఞుడు ఉన్నాడే, చేసిన మేలు మర్చిపోయినటువంటి వాడు, ఆ కాపు యొక్క కోడల్ని లేవదీసుకొని పోయి అడవిలో కాపరం పెట్టాడు. చూడండి, మేలు చేసిన వాళ్ళకి కీడు చేశాడు, వాడిని కృతజ్ఞుడు అంటారు. కొన్నాళ్ళకి ఆ కాపు స్త్రీ కూడా సంతానం లేకుండానే ప్రాణాలు విడిచిపెట్టింది. ఆ తరువాత నిగమ శర్మ వేరొక చోట అందమే జీవనాధారంగా కలిగినటువంటి ఒక చండాల స్త్రీని పెళ్లి ఆడాడు. చూడండి, అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు, ఇంకో చోటకు వెళ్ళి ఒక చండాల స్త్రీని పెళ్లి చేసుకున్నాడు.
ఆ భార్య ద్వారా పిల్లల్ని కూడా కన్నాడు. అడవికి వెళ్ళి వేటాడి మృగాలను చంపి తెచ్చేవాడు ప్రతినిత్యం. వాటిని వంట చేసి పెట్టేది ఆమె. ఆమెతో కలిసి కళ్ళు తాగుతూ ఆ మాంసం తింటూ ఉన్నాడు. ఆ ప్రకారంగా ఆమెతోటి సంసారం సాగిస్తూ వచ్చాడు. ఒకనాడు యథాప్రకారం వేటాడి తిరిగి వెళ్ళేసరికి వాడి ఇల్లంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది, తగలబడిపోయింది. కళ్ళు మత్తులో ఉన్నటువంటి వాడి భార్య, పుత్రులు అందరూ కూడా ఆ మంటల్లో పడి ఆహుతైపోయారు. అప్పుడు ఆ చనిపోయిన భార్య గురించి నిగమ శర్మ దుఃఖిస్తూ ఉన్నటువంటి పద్యాన్ని రామకృష్ణ కవి మనకు అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈకడ జాతి నాది కిహిహి మహిదేవుడు చిక్కెనుచు నన్ రాకకు పోకకు జన పరంపర కెంపగు చుట్కి చూచి అంబూకృతమాచరించుటకు బుద్ధి తలంపక కలంకముక్త చంద్రాకృతి బోల్చు పొల్చు నీ ముఖమునందు అమృత స్థితిగా చిమించుట. ఆహా, ఇహిహి అంటంలో తన్ను తాను వెక్కిరించుకుంటున్నాడు, తన్ను తాను ఆక్షేపణ చేసుకుంటూ ఉన్నాడు. లేదు, తనను గురించి నవ్వేవాళ్ళ ఆక్షేపణ కూడా ఇందులో కనపడుతోంది ఈ శబ్దంలో. ఇక్కడ అంబూకృతం అంటే ఉమ్మేయటం, అంటే ఒక కడజాతి స్త్రీని పెళ్లి చేసుకొని మహామహితాత్ముడైనటువంటి వేద అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు అవన్నీ అటకెక్కిచ్చేసి ఈ విధంగా ఒక చండాల స్త్రీతో కలిసి కాపరం చేస్తూ పిల్లల్ని గని తన యొక్క వంశాన్ని భ్రష్టత్వం పట్టించాడు, తన బ్రాహ్మణ జన్మని కించపరుచుకున్నాడు అని తన మొహాన ఉమ్మేసినా కూడా తుడుచుకున్నట్ట వీడు. ఎందుకని? ఆ స్త్రీ యొక్క వ్యామోహం వల్ల అని బాధపడుతూ ఉన్నాడు. అలా దుఃఖించి భోజనం చేయకుండా నీరు తాక్కుండా ఆ దుర్మార్గుడు పండరీపురాన్ని చేరుకున్నాడు. ఇది వాడి కొసమెరుపు వాడి జీవితంలో. ఇంతటి దుర్మార్గుడు అవసాన కాలంలో నీళ్లు లేవు, తిండి లేదు, ఈ రెండూ లేకుండా పండరీపురాన్ని చేరుకున్నాడు, ఆ దివ్యక్షేత్రాన్ని చేరుకున్నాడు. అంటే ఇక్కడ పరిపక్వమైనటువంటి తన యొక్క పూర్వజన్మ సంస్కార తపఫలం కారణంగా, ఇది పూర్వజన్మలో వాడు చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల వాడికి ఉన్నటువంటి సంస్కార ఫలితంగా, తపఫలితంగా అతడు సమస్త పాపాలని నాశనం చేసేటటువంటి సంగమ తీర్థంలో స్నానం చేసి అక్కడ నరసింహస్వామిని దర్శించుకున్నాడు. ఎప్పుడు కూడా మానవుడికి పూర్వజన్మలో ఉన్నటువంటి సంచిత పుణ్యం అవసరమైనప్పుడు ఈ జన్మలో అక్కరకు వస్తుంది అని చెప్పడానికి మనకి ఇది ఉదాహరణగా కనపడుతుంది. ఆ సంగమ తీర్థంలో స్నానం చేసి నరసింహస్వామి వారిని దర్శించుకున్నాడు. ఇక నిగమ శర్మ సారూప్య మోక్షం పొందేటటువంటి ఒక దశ సమీపిస్తూ ఉన్నది వాడికి. సారూప్య మోక్షం అంటే ఏమిటి? భక్తుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని పొందడం. ఎడతగినటువంటి ఉపవాసాలతోటి వాడి చెవులు దిబ్బిళ్ళు పడిపోయినాయి, శరీరం వణికిపోతోంది, ఆరోగ్యం క్షీణించిపోయింది. చివరికి భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు. అతి హీనమైనటువంటి అతని దేహాన్ని తీసుకెళ్ళటానికి నల్లగా ఉన్నటువంటి యమభట్టులు బయలుదేరి వచ్చారు అక్కడికి. ఎందుకని? వీడు పరమ పాపాత్ముడు కదా, పుట్టింది బ్రాహ్మణ జన్మ, వేదాధ్యయన సంపన్నుడు,
అయినా కూడా భ్రష్టత్వం పెట్టాడు. అందువల్ల యమదూతలు వచ్చారు. అదే సమయానికి విష్ణుదూతల యొక్క సమూహం వచ్చి యమదూతల్ని అవతలకి నెట్టిపారేసి దివ్య విమానం మీద కూర్చోబెట్టుకొని విష్ణువు యొక్క సారూప్యం ఇచ్చి ఆ నిగమ శర్మని వైకుంఠపురానికి తీసుకువెళ్ళిపోయారు. విష్ణువు యొక్క సారూప్యం చెందినటువంటి ఆ నిగమ శర్మ అతడి యొక్క మహద్భాగ్యాన్ని రామకృష్ణ కవి అద్భుతమైనటువంటి పద్యంలో వర్ణిస్తున్నాడు. ఉత్తాల ఫణి బుగ్గురుత్తాల వృంతానిలాశాంత ఘర్మాంబువయ్యమేను ప్రత్యుగ్రముక్తాతపత్రీ భవచ్చేషవారితాతపమయ్యే చారుమౌళి సూత్రవతీశ దోర్వేత్ర దత్తావకాశామరంబయ్యే కటాక్ష వికృతి భృగుభరద్వాజ ప్రభృతి కృత స్వస్తి వాగర్భ ముఖరములయ్యే పార్శ్వతలములు అరుణకిరణ సహస్రాభమభ్రంబంబునగు విమానంబుపై నెక్కి నిగమ శర్మ తీండ్ర పుండ్రేక్షు కోదండ్రు తండ్రి బోలి పరమధామంబునకు బోవు పథమునందు తెనాలి రామకృష్ణ కవి యొక్క కవిత్వం అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. చాలా భావగాంభీర్యం ఉంటుంది, పదగుంభనం కూడా ఉంటుంది. ఇక్కడ పాములని ఆహారంగా గ్రహించేటటువంటి గరుత్మంతుడు అద్భుతమైనటువంటి తన యొక్క రెక్కలతోటి ఆ రెక్కలని విసనకర్రలుగా చేసుకొని చెమటతో తడిసిపోయినటువంటి ఈ నిగమ శర్మ యొక్క శరీరాన్ని ఆరిపోయేలాగా విసురుతూ ఉన్నట్ట. ఏమి భాగ్యం పట్టిందో చూడండి. పరమాత్మ యొక్క వాహనం గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడు ఆయన వేదాల నుంచి, ఆయన యొక్క రెక్కల నుంచి వచ్చేది వేదనాదం. అటువంటి వేదమయుడైనటువంటి గరుత్మంతుడు నిగమ శర్మకి విసనకరు విసురుతున్నాడు. ఏది? తన యొక్క రెక్కలతోటి చెమటంతా పోగొడుతున్నాడు. ఆదిశేషుడు తన పడగలని ముత్యాల గొడుగుల్లాగా పట్టి ఇతడికి ఎండ బాధ లేకుండా చేస్తూ ఉన్నట్ట. ఆదిశేషుడు సాక్షాత్తు పరమాత్మ యొక్క పర్యంకం. విశ్వక్సేనుడున్నాడు, ఆయన భార్య పేరు సూత్రవతీదేవి అన్నారు. సూత్రవతీదేవి భర్త అయినటువంటి విశ్వక్సేనుడు విష్ణువు యొక్క సేనాధిపతి వింజామర వీస్తూ ఉన్నాడు. అలా వీస్తూ ఉన్నప్పుడు ఆ వింజామర కంటి చూపుకి అడ్డం వస్తోందిట. అలా తొలగినప్పుడల్లా తనని చూడ్డానికి వచ్చినటువంటి అసంఖ్యాకమైనటువంటి దేవతల యొక్క కనపడుతున్నదిట. కనుచూపు మేర దేవతలు ఉన్నారట ఈ నిగమ శర్మని దర్శించడానికి. ఈ విసనకర్ర విసురుతుంటే అప్పుడప్పుడు అడ్డం వస్తోంది క్షణకాలం. వాళ్ళు ఆ క్షణకాలాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారట ఇతని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడటంలో పడి. చూడండి ఏమి కవిత్వమో చూడండి. భృగు మహర్షి, భరద్వాజుడు మొదలైనటువంటి సప్త ఋషులు రెండు పక్కలా నిలబడి స్వస్తి పుణ్యాహ వచనాలు చెబుతున్నారట. అలా వీళ్ళందరూ సేవిస్తూ ఉండగా 1000 సూర్యుల కాంతితో ప్రకాశించేటటువంటి దివ్య విమానాన్ని అధిరోహించి ఈ నిగమ శర్మ మన్మథుడి యొక్క తండ్రి అయినటువంటి విష్ణుమూర్తిలాగా, అంటే విష్ణుమూర్తి యొక్క సారూప్యాన్ని పొంది వైకుంఠ ధామానికి, ఆ పరమ పదానికి వెళ్ళాడు. అంతటి మహద్భాగ్యాన్ని పొందాడు. కేవలం ఆ పుణ్యక్షేత్రంలో సంగమ స్థానంలో స్నానం చేసి నరసింహస్వామిని దర్శించి నిరాహారంగా అక్కడ
ఆ పుండరీకాక్షుణ్ణి దర్శించుకొని తన పాపాలన్నీ పోగొట్టుకొని ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి స్థితిని పొందాడు అని మనకి నిగమశర్మ యొక్క ఉపాఖ్యానం చెబుతోంది. ఒక మానవుడు ఎన్ని తప్పులు చేసినా చివరికి అంత్యకాలంలో పరమాత్మని దర్శించుకోవటం, అంత్యకాలేచ మాం ఏవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నాడు కదా పరమాత్మ భగవద్గీతలో. అంత్యకాలంలో ఎవడైతే నా దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ప్రాణాలు విడిచిపెడతాడో వాడు నా దగ్గరికే వస్తాడు అన్నాడు కదా ఆయన. అది ఇక్కడ యథార్థంగా జరిగింది. ఇది నిగమశర్మ యొక్క ఉపాఖ్యానం. ఇది రెండో ఉపాఖ్యానం పాండురంగ మహాత్మ్యం యొక్క కావ్యంలో. రేపటి రోజు అయుతుడు నియుతుడు వీళ్ళిద్దరి యొక్క కథ ఏంటో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.